అంటే 420 రూపాయలు నాకు ఖర్చు ఈరోజు అయ్యింది. చవక చవక దుబాయ్లో బంగారం సవక. లెట్స్ గో ఇథియోపియా. జై జై. తెలుగు వల్ల అవునండి. ఆ రోజు ఫస్ట్ ఎక్కడ హైదరాబాద్ చెప్తున్నాను. 5192357782. It's okay. Let's go. కెమెరా. Yeah, your name? ఓకే, దట్స్ హినోక్. హే గుడ్ మార్నింగ్. దినచర్య కాఫీతో స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే చాలాసేపు లే అవ్వడు కదా, బయటికి వెళ్ళడం అయితే అవ్వలేదు. మంచి కాఫీ ఒకటి తీసుకున్నాను. మీకు తెలిసిందే, ఆస్తులు అడిగేస్తారు ఇక్కడ. కాకపోతే మంచి విషయం ఏంటంటే ఇంటికాడ నుంచి బిస్కెట్ ప్యాకెట్లు, అబ్బో ఫుడ్ మటుకు బ్యాగ్ నిండా తెచ్చాను. కాఫీ అంటే తెచ్చుకోలేం కాబట్టి ప్లాస్కోలోని ఫుడ్ అయితే తెచ్చాను. హ్యాపీగా ఏం కొనుక్కోక్కర్లేదు, ఒక్క కాఫీ కొనుక్కుంటే రోజంతా నాకు సర్వైవ్ అయిపోగలను అనమాట. ఎందుకంటే మరి కమెంట్లు, వీడియో ఎడిటింగ్లు, వ్లాగింగ్లు తలనొప్పులు ఉంటాయి కదా. సో ఒక్క కాఫీ అనమాట తాగేస్తే ఎంజాయ్. సూపర్. Take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm సో ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్లో మనకి లాటరీ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. మనం 2000 పెట్టి ఇది కొంటే మనకి ఈ BMW కార్ మనకు వస్తుంది. ఇంకా దీనికన్నా పెద్దది కావాలంటే 4000 పెట్టుకుంటే బెంజ్ వస్తుంది. లేదు ఇంకా మనకి కావాలి అనుకుంటే టికెట్ ప్రైస్ ఇది 17,000 పెట్టుకుంటే దగ్గర 100 కోట్ల రూపాయలు ఒకేసారి మనకు వస్తాయి అన్నమాట. లక్నైతే అదృష్టాన్ని దుబాయ్ ఎయిర్పోర్ట్లో మనం పరీక్షించుకోవచ్చు. చూశారు కదా, లాటరీ దుకాణాలు అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ దోహాలో కూడా అలాగే ఉంటాయి అన్నమాట. దోహాలో చాలా కార్స్ ఉంటాయి, దోహా ఖతార్ ఎయిర్పోర్ట్లోని. ఇక్కడ కూడా అంతే. ఇదిగోండి, యూ విన్ $1,000 million మిలీనియర్. చూశారు కదా, దుబాయ్ డ్యూటీ ఫ్రీ చాలా బాగుంటుంది. ఎవరికి వస్తుందో ఏటో చూద్దాం. లాస్ట్ వీడియోలోని హైదరాబాద్ డ్యూటీ ఫ్రీలోని జానీ వాకర్ 1800, దుబాయ్లో అయితే 1500. అదే గ్లెన్లర్ ఫిచ్ వచ్చేసి 4500 హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో, ఇక్కడ 4000. చూసారా డిఫరెన్స్ ఎంత ఉందో? చూసుకోవచ్చు. ఇక్కడ లిఫ్ట్లే పెద్ద పెద్ద రూముల్లా ఉంటాయి. ఒక చిన్న రూమ్లో ఉన్నది లిఫ్ట్లు. దుబాయ్ ఎయిర్పోర్ట్ భలే ఉంటుంది అబ్బా, హైలైట్ అనే చెప్పాలి, పెద్దది. సో మీకు తెలిసిందే, మనకి ట్రాన్సిస్ట్ వీసా దొరకలేదు. యాక్చువల్గా నేనేంటంటే F2 నుంచి F3కి వచ్చాను అనమాట. అంటే టెర్మినల్ ఇది చాలా పెద్దది, చూడడానికి బాగుంటుంది, అండ్ వీసా దొరికితే బయటకు వెళ్తాను. కాకపోతే అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. సో ఈ F3 నుంచి మళ్ళీ F2, దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది, ఒక 20 minutes అయితే పడుతుంది. సో మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ మన ఇథియోపియాకి ఫ్లైట్ అయితే అక్కడ ఉంది, దానికి పట్టుకోవాలి. సో వాటర్ ప్లాస్కో లాంటిది ఉంటే సో మనం మనీ సేవ్ చేయొచ్చు అనమాట. ఎక్కడికక్కడ అలా పట్టుకోవచ్చు. హాట్ అండ్ వాటర్, కోల్డ్ అండ్ వాటర్, ఏదైనా ప్లాస్కో ఉంటే భలే ఉంటుంది. ఈరోజు నాకు వచ్చి అక్షరాల $6, 6.42, అంటే 420 రూపాయలు నాకు ఖర్చు ఈరోజు అయ్యింది. ఎందుకంటే నేను ఇంటికా నుంచి ఫుడ్ ఐటమ్స్ అన్నీ తెచ్చాను అనమాట. సో ఏమీ ఖర్చు పెట్టకుండా ఈరోజు అయితే ఇలా దినం తీరిపోయింది. చూద్దాం రేపు ఏమవుతుంది. Here. Thank you.
నెంబర్ నా నెంబర్ నా సీట్ తీసుకోండి. విండో అయితే నేను వెళ్తాను మేడం, విండో అయితే వెళ్తాను. అదేదో భాష మాట్లాడుతాను. పర్లేదు కూర్చోండి మేడం, కూర్చోండి నేను వెళ్తాను, పర్లేదు. నో ప్రాబ్లం. విండో రైట్, విండో సీట్ రైట్, విండో సీట్ సేమ్ విండో. సారీ 18 ఇట్స్ ఓకే. దాదా తెలుగు వాళ్ళ? అవునండి. ఆ రోజు ఫస్ట్ ఎక్కడ హైదరాబాద్ నుంచి వస్తున్నాను సార్. అవునండి, యూట్యూబ్లో వెళ్తున్నాను. ట్రావెలింగ్ ఛానల్ అనమాట నాది. ఓకే ఓకే. యూట్యూబ్లో వెళ్తాను. ఓకే, అక్కడ ఇమిగ్రేషన్ అన్వేష్. మన దగ్గర అక్క కరోనాయే ఉంది. వీళ్ళకి అక్క కరోనాతో పాటు చెల్లి ఎబోలా కరోనా ఉంది. ఫ్లైట్లోకి వెళ్ళినంటే 2 ఫామ్లు ఇచ్చారు, ఒకటి ఎబోలా ఫాము, ఒకటి కరోనా ఫాము. ఇదే కరగోలరా నాయన, ఆకలి బాగా వేస్తుంది. సో వాళ్ళని 2 అడిగితే 2 ఇచ్చారు. అందరూ పాటలు పాడి చప్పట్లు కొడుతున్నారు సేఫ్గా ల్యాండ్ అయ్యామని. నిజంగా ఫస్ట్ టైం నేను చూశాను కదా, ఎప్పుడు చేయలేదు నా లైఫ్లో, ఫస్ట్ టైం అనమాట. బాయ్. కుమార్ గారు హాయ్ అండి. కుమార్ గారు పాప అండి, అస్సలు గోల్ చేయలేదు, అరుపు కూడా చేయలేదు, హ్యాపీగా ఎంజాయ్ చేసింది అమ్మాయి లైఫ్ జర్నీని. ఎక్కడ హైదరాబాద్ నుంచి. గ్రేట్. And I have a feeling somebody took the bag. Can you take us to the airport? Thank you, good point. హాయ్ సార్. ఇప్పుడు చూసారా, సంబడి టుక్ మై బ్యాగ్ అంది. నా పక్క సీట్ అమ్మాయి బ్యాగ్ దాచారు ఎవరో. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఆన్ అరైవల్ వీసా అనమాట. సో ఇప్పుడు వాళ్ళందరూ ఆన్ అరైవల్ వీసా. సో ఇప్పుడు ఆన్ అరైవల్ వీసా తీసేసుకొని వచ్చేద్దాం. ఓకే, చూసారా వీసా చిటికలో వచ్చింది. సో ఏమీ అడగలేదు. దేనికి వచ్చామంటే టూరిజం. ఓకే, దట్స్ చాలాసేపు అది లే అవర్ కదా, నా బ్యాగేజ్ కొంచెం లేట్గా ఉందన్నమాట. వెతుకుతున్నాను ఎక్కడ ఉందని, అన్నీ తిరిగితే దొరుకుతుంది. మొత్తానికి క్షేమంగా వచ్చేసానండి. 4 రోజుల ముందు టికెట్ కొనుక్కున్నాను, 44,000. ఇక్కడికి వచ్చి వీసా తీసుకున్నాను 4,000, 48,000. బయటికి వెళ్తున్నాను, 500 రూపాయల హోటల్ తీసుకుంటున్నాను. 4 రోజులు ఉంటాను, 4,500, 2,000. సింపుల్. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. మిగతాదంతా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సో సిమ్ కార్డు ఎక్కడ తీసుకోవడం బెటర్, ఎయిర్పోర్ట్లో లోకల్ గవర్నమెంట్ సిమ్ అనమాట, ఈతో టెలికామ్ అని. ఎందుకంటున్నానంటే మీకు బయటన మోసం చేస్తారు, యాక్టివేషన్కి టైం పడుతుంది. చూడండి 1 day 2 day యాక్టివేషన్ అంటారు. అదే ఇక్కడైతే యాక్టివేషన్ సిమ్లు గవర్నమెంట్ అమ్ముతుంది, చీటింగ్ ఏం జరగదు. జస్ట్ 700 రూపాయలకి అన్లిమిటెడ్ 14 రోజులు. సో సక్సెస్ఫుల్గా సిమ్ కూడా కొనుక్కున్నాను, 700 రూపాయలకి అన్లిమిటెడ్ డేటా 1 నెలకి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి నా హోటల్కి ఏదైతే ఉందో, సో బయటికి వెళ్ళి ట్యాక్సీ మాట్లాడదాం. ఆ ట్యాక్సీ మాయా మర్మం అంతా ఈ స్పై కెమెరాతో చూద్దాం. ఓకే, గెట్ రెడీ. సో ట్యాక్సీ వాళ్ళ మోసం చూడండి. నేను స్పై క్యామ్ ఉంది కాబట్టి కనిపెట్టగలిశాను. ఫస్ట్ వాడు 600 రూపాయలు, అంటే మన రూపాయల్లో చెప్తాను, ఎందుకంటే వీళ్ళ కరెన్సీ ఒక బిర్రు వచ్చేసి, వీళ్ళని బిర్రు అంటారు, ఒక బిర్రు వచ్చి 2 రూపాయల కింద లెక్కేసుకోండి. సో 600 రూపాయలు అడిగాడు. తర్వాత ఓడించి 400 రూపాయలు అడిగాడు. తర్వాత ఓడించి 300 అడిగాడు. ఉన్న ఊళ్ళో బేరం ఆడడం కాదు, పై దేశంలోని బేరం ఆడినాడే ఈ అన్వేష్ గారు. Taxi? Excuse me? Taxi. Okay. How much for the hotel? Which hotel? Bill. ఈ పతివ్రత శిరోమణి ఏమంటుందంటే, గూగుల్ని మా ఊర్లో నమ్మకం, గూగుల్ తల్లి మోసం చేసేస్తుంది, ఇక్కడ నన్ను నమ్మంటుండు. గూగుల్లో 3 కిలోమీటర్లు చూపిస్తుందిరా స్వామి అంటే, గూగుల్ని నమ్మకం, మోసం చేస్తుందట. How much they charge? It's a 3 kilometer only. No, 3 kilometers. Yeah, it's 3 kilometers. Yeah, it shows 3 kilometer in a direction in a Google. Google direction. Tell me the number again. 251. It's huh? Not correct number. It's okay. It's a 3 kilometer. I will show you the direction. How much they charge? 300. Huh? 300. It's like too much, man. Not too much. అమ్మా ఎన్ని మంది ఉన్నారా నాయన. ఓ ఇంతమందా. సేమ్ అలాగే
Huh? No, no, no. Just a friend asking to come here. Friend came here. అలా కొంచెం దూరం వస్తే ఇంకో ట్యాక్సీ కూడా తగిలాడు. ఆడు ప్రైస్ వచ్చి 450 రూపాయలు, బేరం ఆడితే 400 రూపాయలకి వచ్చారు. మనం తగ్గుతామా, ఇంకా బేరం ఆడుతూనే ఉన్నాం. రన్నింగ్లో ఉన్న కారు సవకా నడుస్తున్నట్టు అనమాట. కేకేస్తుంటే వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరికి. వీడు వెనకాతలు వచ్చేసి నేను తగ్గిస్తాను అంటున్నాను. It's a 3 kilometers. How much? No problem. 150. Thank you. Sorry, I'm so good. Go 150. 150. Sorry, 150. Wallahi, It's okay. 150. This is working. No work. How much are this rubber? It's okay. It's a go. See you. No problem. Say hi. Your name? This is camera. Yeah, your name? Okay, that's Hinok. Pinok. Ah. I say hi to Pinok. The car is a very old and good, It's okay. beautiful. Your car. Okay. చూసారా ఫ్రెండ్స్, బేరం ఆడడం వల్ల 600 రూపాయల కారు 300 రూపాయలకి వచ్చింది. ఇప్పుడు క్షేమంగా హోటల్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ హోటల్లోకి దిగాను అనమాట. చూసారు కదా, రంగురంగులుగా ఉంది. 300 బిర్లు అనమాట. అసలు ఈ బిర్లు గోళ ఏంటో ఎంత చెప్తాను లోపలికి వెళ్ళాక. ఈయన హోటల్ ఓనరు. నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్? అబ్బర్. ఓకే, అబ్బర్ ఉన్నారు. సో ఇప్పుడు మనం వచ్చేసాం నా సింగిల్ రూమ్లోకి. జింబులాకో జిమ్ చూసారు కదా. ఫైనలీ ఇథోపియా. ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ ఇథోపియా, వచ్చి పడిపోయామంతే. ఇథోపియా మానవుని పుట్టుపూర్వోత్తరాలు తెలిపిన దేశం. ఇంకో విషయం ఏంటంటే, మానవుడు కోతి నుంచి కాదు, మనిషి ద్వారా వచ్చారని తెలిపిన దేశం. మనిషికి మానవుడికి తేడా ఏంటంటే, రేపు ఒక మ్యూజియంకి వెళ్తాము, అక్కడ మీకు తెలుస్తుంది మనిషికి మానవుడికి తేడా ఏంటో. అక్కడ చూద్దాం. ఓకే, ఇంకా చాలా ఉన్నాయండి. చాలా అంటే టైడ్ అయ్యాను. ఈ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి పడుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. జై హింద్.